ఫస్ట్ ఆఫ్ ఆల్ తనను నేను ఫస్ట్ హైదరాబాద్లో కలిశాను. తను చెప్పినట్టుగానే తన షాప్కి వెళ్ళాను, చూశాను, షాప్ నచ్చింది, అడ్వాన్స్ కట్టాను. ఓకే, అక్కడ దాకా మాట్లాడడం ఓకే జరిగింది. దాని తర్వాత తనే నాకు మెసేజ్ చేసింది. నా దగ్గర ప్రతి ప్రూఫ్ ఉంది. నార్మల్గా మెసేజ్ చేసింది, మాట్లాడాను, నేను మాట్లాడాను, తను మాట్లాడుకుంది. దాని తర్వాత కరెక్ట్ 2 డేస్లో తనకు వీకెండ్ ఆఫ్ వచ్చింది. ఇప్పుడు తను చెప్పింది కదా, గెస్ట్ హౌస్ తీసుకెళ్ళాను, ఏదో మత్తు పదార్థాలు ఇచ్చాను, ఆ ప్రతిదీ ఆ గెస్ట్ హౌస్కి కూడా తీసుకెళ్ళమని చెప్పింది తనే. తను తీసుకెళ్ళమని చెప్తేనే, తను చెప్పిన తర్వాత తనే సెలెక్ట్ చేసింది ఏ గెస్ట్ హౌస్కి వెళ్ళాలో. చెప్పిన తర్వాత నేను బుక్ చేశాను. బుక్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళాం. నేను తనే ఇద్దరమే వెళ్ళాం. నేను 2015 నుంచి నాన్ ఆల్కహాలిక్ పర్సన్ని. నాకు మందు అనేది అలవాటు లేదు. తను తాగుతానంటేనే తనే నేను వెళ్ళి, అక్కడ సీసీటీవీలో ప్రతిదీ ఉంది, కెమెరాలో మొత్తం రికార్డ్ అయి ఉంటుంది. అక్కడ తనే నేను వెళ్ళాం, తనకు కావాల్సింది తెచ్చుకుంది. నా కోసం తను బలవంతం చేసి తన కోసం తాగాను. ఇప్పుడు అందరూ అమ్మాయి చెప్పిందే వింటారు, కానీ ఇప్పుడు నేను మగోడిని నేను తాగాను అంటే మీకు కావాలని చెక్ చేసుకుని నా బ్లడ్ రిపోర్ట్స్ తెలుస్తాయి కదా, వీడు తాగుతాడా లేదా అని. అలాగా తర్వాత వెళ్ళి తాగాం. ఓకే, అక్కడ తాగిన తర్వాత ఇద్దరం కొంచెం జరిగింది, పడుకున్నాం, ఇద్దరం కలిసి అలా పడుకున్నాం. దాని తర్వాత తను ఏం చెప్పింది, నాకు ఆల్రెడీ 2 బ్రేకప్లు అయినాయి, నేను కోసేసుకున్నాను, చచ్చిపోయాను. దాని తర్వాత నేను 2 నెలలు రీహాబ్ సెంటర్లో ఉన్నాను. ఇప్పుడు నువ్వు నన్ను వదలకూడదు, నువ్వు నన్ను వదిలితే నేను మళ్ళీ చచ్చిపోతాను అని చెప్పి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసింది. నేనేంద్రా అంటే 3 రోజులు 4 రోజులు కరెక్ట్ 4 రోజులు కలిసిన అమ్మాయి రిసార్ట్కి దాకా తీసుకెళ్ళి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇలా ఏం మాట్లాడుతుందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి నేను అక్కడి నుంచి వచ్చేసాను. ఇంకా తనకి ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటి దగ్గర దింపేసిన తర్వాత చెప్పా, నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది, నాకు 2 పిల్లలు ఉన్నారు, ఇలా నేను వచ్చింది ఇక్కడ పని చేసుకోవడానికి. అప్పుడు నేను అక్కడ ట్రేడింగ్ షాప్ పెట్టాను అనమాట. తను ఏం చెప్పింది, సరే నీకు పెళ్ళిళ్ళైనా పర్లేదు, నీకు కావాలంటే సెకండ్ వైఫ్ లాగానే ఉంటాను, కానీ రేపు ఒకవేళ మా అమ్మ వాళ్ళు తెలిస్తే ఎవరికి చెప్పకు, నీకు పెళ్ళినట్టు పిల్లలు ఉన్నట్టు ఎవరికి చెప్పకు. ఎలాగో నువ్వు హైదరాబాద్లో ఉంటావు, ఎప్పుడో ఒకసారి నెలకు ఒకసారి పోయి వస్తూ ఉంటావు నెల్లూరుకి, అంతే కదా, ఎవరికేం చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు ఎవరికేం చెప్పబాక అని చెప్పింది. సరే ఓకే అని చెప్పి కరెక్ట్గా వితిన్ 3 డేస్లో 4 డేస్లో వాళ్ళ అమ్మ చాటింగ్ చూసేసిందంట. నాది నతాషాది వాళ్ళ అమ్మ చాటింగ్ చూసేసిందంట. ఎవరు అబ్బాయి, మా కింద షాప్ తీసుకున్నాడైనా పిలువు అని చెప్పి. అస్సలు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఏం చేయాలి, ఇంటికి వెళ్ళి నేనేం చేయాలి, నేను మాట్లాడలేను, నాకు అవసరం లేదు, నువ్వు కావాలంటే మీ అమ్మకి చెప్పు, అలాగో నాకు పెళ్ళి అంటే ఇష్టం లేదు అంటే, లేదు ఒక్కసారి ప్లీజ్ నా కోసం రావాలి, లేదంటే మా అమ్మ నన్ను చంపేస్తుంది, టార్చర్ చేస్తుంది. అమ్మాయి పిచ్చిది, గోడగేసి కొట్టుకుంటూ ఉంటుంది, కత్తి తీసుకుని కోసేసుకుంటూ ఉంటుంది. ఇది నా ఫస్ట్ టైం నా చేయి కోసుకోవడం. తను ఆల్రెడీ 2-3 సార్లు కోసేసుకొని రీహాబ్లో ఉండి వచ్చింది, పిచ్చి పనులు చేస్తూ ఉంటుంది. ఇంకా సరే నాకు భయం వేసింది, అమ్మ దేనికి రా బాబు, నేను ఏదో పని చేసుకోవడానికి వచ్చాను, ఇప్పుడు ఇవన్నీ తంట దేనికి లేని, సరే ఒకసారి వెళ్ళి మాట్లాడదామని వెళ్ళాం. 3-4 రోజుల ముందే కలిసాం. ఎప్పుడు మేలోనే, ఐ థింక్ డేట్ ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, 19th కలిసాం, మే 19th కలిసాం 2025, మే 19th కలిసాం 2025కి. 23rd 24th వీకెండ్ అది వచ్చింది. జస్ట్ 3-4 రోజుల్లోనే రిసార్ట్కి వెళ్ళాం అనమాట. దాని తర్వాత వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళిన తర్వాత చేసుకుంటే నవాజ్ని చేసుకుంటాను, ఇంకెవరు చేసుకోని. నాకు అక్కడ వాళ్ళ అమ్మకి చెప్పడానికి ఇవ్వలేదు అనమాట. అంటే నాకు పెళ్ళిందని, పిల్లలు ఉన్నారని ఏం చెప్పడానికి ఇవ్వలేదు. నువ్వేం చెప్పాక నేను వెళ్ళిపో అని చెప్పి. అక్కడి నుంచి వాళ్ళ అమ్మ ఏమో, అది కాదు బాబు, మీరు హిందూస్, మీరు ముస్లిమ్స్ అంటే, నాకు అలాంటి పట్టింపు ఏం లేదంటే నేనే మాట్లాడాను. నాకు అలాంటి ఏం పట్టింపు లేదంటే తనకేం లేదంట కదా, తర్వాత మాట్లాడుకుందామని చెప్పి. దానికి కరెక్ట్గా 3 days 4 days అయింది అంతే, ఎగ్జాక్ట్లీ, లేదంటే 1 week. అమ్మ కూతురు నేరుగా రిజిస్టర్ ఆఫీస్ వెళ్ళిపోయారు. నా దగ్గర ప్రతి డేట్ చెప్తాను నేను. మే 25th 26th తర్వాత మే 28th 29th వాళ్ళు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయి ఆధార్ కార్డు పంపు, అర్జెంటుగా ఆధార్ కార్డు పంపు, రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ మ్యారేజ్ చేయించేద్దాం. రిజిస్టర్ మ్యారేజ్ చేస్తే 1 month 40 days తర్వాత డేట్ దొరుకుద్దంట కదా. వాళ్ళ అమ్మ ఎలాగైనా పెళ్లి చేయించేయాలి వీళ్ళకి, రేపటి రోజు ఎక్కడ వదిలేస్తాడో, ఎందుకంటే ఆ అమ్మాయిని ఎవరు చేసుకోవడం ముందు రావట్లేదని చెప్పి వాళ్ళ అమ్మ ప్రయత్నం. అది నాకు అర్థం కాలేదు. 10 సార్లు ఫోన్ చేశారు ఉదయాన, నేను ఎత్తలేదు. నేను లేచింది 11 గంటలకేమో, ఫోన్ ఎత్తట్లేదు, వాడు ఇంకా రాడు, అయిపోయింది సంవత్సరం అని భయపెట్టేసిందంట వాళ్ళ అమ్మ. మళ్ళీ ఫోన్ చేసిన తర్వాత నేను ఆధార్ కార్డు ఎందుకు పంపాలరా అని అనిపించిన. ఇప్పుడు నేను హిందువుగా మారాను, అవన్నీ మారాను, తనకు కూడా ముస్లింగా మార్చా అంటున్నాను కదా, అవన్నీ టోటల్ ఎవ్రీథింగ్ ఫేక్ అనమాట. ఎందుకంటే హిందూగా నేను మారే పని అయితే రిజిస్టర్ ఆఫీస్లో నా ఒరిజినల్ ఆధార్ కార్డు ఎందుకు ఇస్తాను? నేను ఒరిజినల్ ఆధార్ కార్డుని ఎందుకు ఇవ్వాల్సిన అవసరం ఉంది? కావాలంటే దానిలో ఫేక్గా ఇచ్చేసేవాడిని కదా, అని చెప్పించేవాడిని కదా. ఫేక్గా అయితే నా ఒరిజినల్ ఆధార్ కార్డు ఇచ్చి మొత్తం ఇచ్చి తర్వాత ఇప్పుడు మా కజిన్స్ ఉన్నారు కదా, ఇప్పుడు అందరు కజిన్స్ మీద అందరూ నాకు తప్పు చేశారు, ఏదో రేప్ చేశారని మాట్లాడుతుంది కదా. వాళ్ళకు వేళ అంత తప్పు చేసి ఉంటే ఆ రిసార్ట్కి వెళ్ళిన తర్వాత నుంచి 3 months వరకు వాళ్ళతో పాటే ప్రతిరోజు వాళ్ళ అమ్మ, కూతురు, చెల్లెళ్ళు తెలియదు. నాకు 2 days ఇలా తెలుస్తుంది ప్రవర్తన. నాకు ఆ రిసార్ట్కి వెళ్ళి వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఏం తెలుసా? ఎమోషనల్ బ్లాక్మెయిల్.
నాకు ఆల్రెడీ ఇలా జరిగింది, నాకు నాన్న లేడు, మామయ్యలు ఉన్నారు పట్టించుకోరు, మేము ముగ్గురు ఆడవాళ్ళమే, నువ్వు దొరికావు అనుకున్నాను, ఇప్పుడు చూస్తేనో ఇప్పుడు నువ్వు పెళ్ళింది అంటున్నావు, సరే అందరినీ వదిలి. నాకు అసలు ఎందుకు నా ఫ్యామిలీ మొత్తం ఎందుకు పాడు చేస్తున్నారు, అసలు నా ఫ్యామిలీ పరువు ఎందుకు నాశనం చేస్తున్నారు? ఇన్ని రోజులు వాళ్ళ ఇంట్లో నన్ను పెట్టుకున్నారు. అక్కడ నాకు ప్రాబ్లం అయింది. అక్టోబర్ 12కి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయా. అక్టోబర్ 12 నుంచి వెళ్ళిపోయాను నేను. దాని తర్వాత బెంగళూరు నన్ను పట్టుకున్నారు. బెంగళూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. నేను ఉన్నది చెప్పాను, అవును సార్ నేను మనీ అనేది తీసుకున్నారా, ఆ మనీ నేను తీసుకున్నాను, ఇద్దరం కలిసి బిజినెస్ చేసాం, నేను నతాషా కలిసి బిజినెస్ చేసాం, అది లాస్ అయ్యింది. వాళ్ళ అమ్మ టార్చర్ ఎలా ఉందంటే, నువ్వు ఎక్కడైనా చచ్చిపో, నతాషాకి చెప్పేది వాళ్ళ అమ్మ, నువ్వు ఎక్కడైనా చచ్చిపో, మా డబ్బులు మాకి, నువ్వు ఎడైనా చచ్చిపో, అది నీ డబ్బులు కాదు, అది మా డబ్బులు మాకి, నువ్వు మీ ఓడు ఎడని పోయి సావండి, ఇలా టార్చర్ పెట్టేది. ఆల్రెడీ నతాషా 2-3 సార్లు కోసుకుంది వాళ్ళ అమ్మ చేసిన పనులకి. ఇంకా అమ్మ కూతురు చెల్లెలు చేసే టార్చర్కి నేను కూడా ఊరేసుకున్నాను. ఊరేసుకుంటే నతాషా పొడుగ్గా ఉంటుంది కదా, తను వచ్చి నేను ఇలా పట్టుకుంది, తను వచ్చి పట్టుకుంటే నేను బతుకున్నా ఇప్పుడు. అలాగని చెప్పి వాళ్ళ అమ్మ చేసిన పని ప్రతి దాని వాళ్ళ టార్చర్కే అసలు నేను అక్కడ ఉండలేకపోయా. ఉదయం లేస్తుంది, ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు టార్చర్. ఫ్లాట్లో ఉన్నాం, 24 గంటలు వంట. తను నిజం చెప్తున్నాను కదా, తను చికెన్ నా కోసం వండేది, వాళ్ళ ఇంట్లో వండుకొని నాకు పంపించేది స్విగ్గీలో తిను అని చెప్పి. అసలు నువ్వు వెజిటేరియన్ కదా, నీకు ఎలా వండుతావు అంటే, నాకు కిచెన్ ఆశాస్ కిచెన్ అని నాకు ఇంట్రెస్ట్ ఉంది, నాకు అన్నీ వండడం తెలుసు, నాకు ఇష్టం, నీకోసం నేను వండుతాను ప్రేమగా అని చెప్పి పంపించేది తనే. కానీ నేను ఎప్పుడు లైఫ్లో తనని అసలు చికెన్ తినమని బలవంతం చేయలేదు, తను ఎప్పుడు తినలేదు. నేను షేక్ నవాజ్గానే ఉన్నాను, తను షేక్ నతాషా లాగా తన అలాగే ఉంది. నేను నవదుర్గ అని చెప్పి పేర్లు చెప్తా ఉన్నాను కదా, నవదుర్గ అని చెప్పి వాళ్ళు చెప్పేవాళ్ళు. వాళ్ళ అమ్మ వచ్చి ఇంట్లో అడిగేది ప్రతిరోజు, గుడికి వెళ్దాం రా అని. తనకేంద్రా అంటే, నవాజ్కి ఇష్టం లేదు కదా, నవాజ్ రాడేమో, నేను రానులే అని చెప్పేది. సరే నేను చెప్పాను, పోదాం పని చెప్పి వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళేవాడిని సార్. ఇప్పుడు తను ఏడుస్తూ కూర్చునేది, మా అమ్మ తిడుతుందని చెప్పి గుడికి రావట్లేదని, సరే వెళ్దాం పా అని చెప్పి నేనే వెళ్ళేవాడిని, నేనే తీసుకెళ్ళేవాడిని గుడికి. పోతే పోని. నాకు అసలు నా దగ్గర ఫోనే లేదు సార్, నా దగ్గర ఫోనే లేదు. నేను జనవరి 12 నుంచి ఇప్పుడు దాకా ఎవరిని కాంటాక్ట్ అవ్వలేదు. ఈ వీడియోస్ వల్ల ఇలా వచ్చిన దాని వల్ల ఎందుకు లేని పోనీ పెడుతున్నారు. ఆ అమ్మాయి ఇష్టపడి నన్ను చేసుకుంది. సరే ఇంకోటి సార్, అలా బెంగళూరులో కేసు అయింది. బెంగళూరులో అక్టోబర్ 14 కేసు అయింది. కేసు అయిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళ అమ్మ వచ్చింది, నతాషా వచ్చింది, నన్ను తీసుకొచ్చారు. ఇప్పుడు నెల్లూరుకి వెళ్తే, నెల్లూరులో కేసు చేసుకుంటే క్లియర్ అయిపోద్ది అని అందరూ మాట్లాడుకుంటా ఉన్నాం. నెల్లూరుకి వచ్చేద్దాం, పోలీస్ స్టేషన్లో మాట్లాడదాం, ఏం చేయాలో చేద్దాం, ఏదో అందరూ తెలిసిపోయింది కదా అప్పుడు తెలిసింది వాళ్ళ అమ్మకి, నాకు 2 పెళ్ళయిందని చెప్పి వాళ్ళ అమ్మకి అప్పుడు తెలిసింది. కానీ నతాషాకు ముందే తెలుసు. కానీ ఇప్పుడు నువ్వు నెల్లూరుకి వెళ్ళకూడదు, నతాషాని తీసుకుని అక్కడికి వెళ్ళిపో, నతాషాని తీసుకుని అక్కడికి వెళ్ళిపో, కావాలంటే దాని తర్వాత కావాలంటే మా ఇంటికి వచ్చేయి. అప్పుడు దాని తర్వాత విజయవాడకి వెళ్ళాం. ఇదా ఈ మాట అక్టోబర్ 14 అక్కడ బెంగళూరులో. దాని తర్వాత అక్టోబర్ 14, 15 వాళ్ళ అమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మేము ఆడ నుంచి ఏం చేసాం, కేరళకి వెళ్ళాం, 1 డే ఉన్నాం, మళ్ళీ అక్కడి నుంచి విజయవాడకు వచ్చాం, వయా ట్రైన్ వచ్చాం. విజయవాడ ట్రైన్లో వచ్చి విజయవాడలో ఒక 4 to 5 days ఉన్నాం. దాని తర్వాత వాళ్ళ అమ్మ వచ్చింది అక్కడికి, విజయవాడకు వచ్చి తను తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంది. బయటికి వెళ్ళబాక అని చెప్పింది. బయటికి వెళ్ళబాక, మీ ఫ్యామిలీ వాళ్ళు వస్తారు, నేను తీసుకెళ్ళిపోతారని చెప్పి వాళ్ళమ్మే అన్నీ చేసుకుంటూ ఉండేది, చూసుకుంటూ ఉండేది. అన్నీ మనకు ఏం కావాలని తీసుకొచ్చేది, ఇంట్లో బయటికి వచ్చే వాళ్ళం కాదు. ఎప్పుడో ఒకసారి రాత్రి ఒకసారి బయటికి వచ్చి గుడికి వెళ్ళేవాళ్ళు, అంతే. వెళ్తాను సార్, వెళ్తాను అంతే. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తేనే కదా నేను నిరపరాధని తెలిసేది. నేను తప్పేం చేయలేదు, అందుకే ముందుకు వచ్చాను. నేను తప్పు చేస్తుంటే నా ముందుకు రావాల్సిన అవసరం లేదు, నేను ఎటో పారిపోయేవాడినేమో. కానీ నేను తప్పే చేయనప్పుడు అనవసరంగా అందరి ముందు వేయాల్సిన నిందితులు వేయాల్సిన అవసరం ఏంటి? అనే వ్యక్తి మొన్న ప్రెస్ ముందుకు వచ్చి కొన్ని అలిగేషన్స్ నా మీద పెట్టాడు కదా, అవన్నీ ఫాల్స్ అన్ని చూపివ్వడానికి నా దగ్గర ఎవిడెన్స్ తో పాటు నేను ఇక్కడికి రావడం జరిగింది. ఫస్ట్ది అతను ఏదైతే అన్నాడు, నేనే అతను గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళాను అది ఇది అని చెప్పి, దానికి ఇది ఒక ఎవిడెన్స్, ఫస్ట్ ఎవిడెన్స్. ఇది ప్రీ బుకింగ్ ఎవిడెన్స్ విత్ ట్రాన్సాక్షన్ ఐడి. నేను ఫర్దర్గా మీకు సాఫ్ట్ కాపీస్ కూడా ఇస్తాను మీకోసం అని చెప్పి. ఫస్ట్ ఇది రిసార్ట్ది. అండ్ నెక్స్ట్ అతను తాగను అది ఇది అని చెప్తున్నారు. బ్లడ్ టెస్ట్ చేసుకోండి అని అన్నారు కదా, ఇది తాగే ఒక ఎవిడెన్స్. ఇది కాకుండా ఇంకా కూడా ఉన్నాయి. ఇంకా గంజాయి తాగే వీడియో కూడా ఉంది నా దగ్గర, బట్ అది నేను ఫొటోస్ తీసుకోలేను కాబట్టి మీకు షేర్ చేస్తాను తర్వాత. కావాలంటే వీడియో ప్లే చేసి చూపిస్తాను ఇప్పుడు.
ఇది గంజాయిది వీడియో ఒకటి. అండ్ ఇది బెంగళూరులో కంప్లైంట్ ఇచ్చినప్పుడు నాకు అక్కడ పోలీస్ స్టేషన్లో రాసిచ్చిన ఒక ఎవిడెన్స్, నాకు పెళ్ళయింది తెలిసే చేసుకున్నాను అని అన్నారు కదా, ఇది బెంగళూరు పోలీస్ స్టేషన్లో రాసిచ్చిన ఎవిడెన్స్ ఒకటిది. అండ్ కంప్లైంట్ ఇచ్చింది ఇది అక్నాలెడ్జ్మెంట్ బెంగళూరు పోలీస్ స్టేషన్లో. అక్కడ మాకు తెలిసింది అతనికి ఆల్రెడీ 2 పెళ్ళిళ్ళు అయిపోయాయి, నేను 3వ దాని అని చెప్పి అక్కడ తెలిసింది. అక్కడ ఒప్పుకొని రాసిన లెటర్ ఇది. ఐ యామ్ నవాజ్, నేను నతాషాని పెళ్లి చేసుకునే ముందు నాకు పెళ్ళి అయినట్టు చెప్పలేదు తనకి, నా వాళ్ళు కూడా ఎవరు తనకు చెప్పలేదు, నాకు పిల్లలు ఉన్న మాట తనకి తెలియదు, నతాషా ఫ్యామిలీకి కూడా తెలియదు. షేక్ నవాజ్. ఇది ఏ వైఫ్ తెలీదు, ఫస్ట్ ఆర్ సెకండ్. ఆఫ్రిన్ తన పేరు. ఇది సమ్రిన్. అండ్ ఇది ఫేస్బుక్లో అతని మీద పెట్టిన ఒక డిసెంబర్లో అతని గురించి రాశారు, ఒక దొంగ నవాజ్ అనే వ్యక్తి ఒక దొంగ ఫ్రాడ్ అని చెప్పి రాసిన ఎవిడెన్స్ ఇది. అండ్ తిను వాళ్ళ అమ్మ, నా విషయంలో తినని వాళ్ళ అమ్మ చేశాడు, కానీ ఇంకొక అమ్మాయి విషయంలో తినని వాళ్ళ వైఫ్ లాగా చెప్పి మాట్లాడాడు. ఆ ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉంది, రికార్డింగ్ మీకు వినిపిస్తాను నేను. అండ్ ఇతను ఇమామ్ హుసేన్ అని చెప్పి అతను తీసుకొచ్చాడు మా ఇంటికి. ఇతను ఆ మెడిసిన్ ఏదో ఇచ్చాడంట మునావర్కి ఇంకా నవాజ్కి. ఆ మెడిసిన్ నాకు ఇవ్వడం వల్ల నా ప్రెగ్నెన్సీ పోయింది. డబ్బులు తీసుకున్నానంట ఇమామ్ అనే వ్యక్తి 5,000 వచ్చినందుకు. సో యాక్చువల్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నవాజ్ వచ్చాడు మా షాప్కి, నవదుర్గలాగా మారిపోయాడు, హిందూలాగా మారిపోయాడు. దాని తర్వాత బిజినెస్ అని చెప్పి మా మధ్యలో కన్వర్సేషన్ మొదలయ్యింది. ఎగ్జాంపుల్ ట్రేడింగ్ బిజినెస్ అని చెప్పాడు, నాకు ఫుడ్ ట్రక్ అంటే ఇష్టం. అలా కన్వర్సేషన్ 3 days మొదలయ్యింది. దాని తర్వాత రోస్ట్ కెఫెకి తీసుకెళ్ళడము, అక్కడ సర్టిఫికెట్ చూపివ్వడం మారిపోయానని చెప్పి. ఇంకా వాళ్ళ తమ్ముళ్ళు ఒప్పుకున్నారు దానికి, హిందూలాగా మారిపోయానని చెప్పి సర్టిఫికెట్ చూపించాడు. వాళ్ళ తమ్ముళ్ళు అందరు దానికి అవును అని చెప్పారు, నీ కోసం మారిపోయాడు, నీ ప్రేమ కోసం. వాళ్ళ అక్క వీడియో కాల్లో అదే చెప్పింది. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వస్తుందని చెప్పి రిసార్ట్కి తీసుకెళ్ళాడు. అండ్ అక్టోబర్లో ఎప్పుడైతే మాకు బెంగళూరులో తెలిసిందో, దాని తర్వాత ఇంకా రివర్స్ గేమ్ వాళ్ళది. ఎలా అంటే మనం చంపేస్తారు, మనం ఇక్కడ ఉండొద్దు, మనం పారిపోవాలని చెప్పి అలా. ఇంకా మన ఎమోషనల్గా నన్ను బ్లాక్మెయిల్ చేసేవాడు. ఎలా అంటే ఇలా ఫొటోస్ చూపించడం నావి నాకు. ఇంకా నేను ఎప్పటికైనా వాడు మారుతారు అని చెప్పి ఇంతవరకు, అంటే January 12కి వెళ్ళిపోయిన తర్వాత కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే బేగంపేట్ పోలీస్ స్టేషన్ వాళ్ళు అరెస్ట్ చేసి చెంచల్ కూడా పంపించామని చెప్పారు. నెల్లూరు సార్. సార్ May 17th, 2025. బిజినెస్ అని చెప్పాడు సార్ మాకు. అతను డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, నెల్లూరులో ఏదో కాలేజ్ పేరు చెప్పాడు మాకు. లోకల్గా బేగంపేటలో ఉండేవాళ్ళు అండ్ మాదాపూర్లో కూడా ఉండేవాళ్ళు సార్. ఫ్లాట్. మా ఇంటి షాప్కి రెంట్ కోసం అని వచ్చాడు సార్. ఈస్టర్న్ ట్రేడింగ్ సొల్యూషన్స్ అని చెప్పి పెట్టాడు అక్కడ. కానీ ఆ షాప్ ఆల్మోస్ట్ 1.5 month లో ఒక 2-3 times ఓపెన్ చేసేవాడు అతను. అందులో కూడా 2025లో పరిచయం సార్. మే 17, 2025లో పరిచయం నాకు. అండ్ ఇంకొకటి, కువైట్లో సేమ్ ఇలానే ఒక అమ్మాయిని, రేణు అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంట. ఆ అమ్మాయిని మస్జిద్లోకి తీసుకెళ్ళి కన్వర్ట్ చేయించాడంట. దాని తర్వాత
ప్రెగ్నెంట్ చేసి అక్కడే వదిలేసి వచ్చేసాడంట అతను. ఆ రికార్డింగ్, ఆ మాటలు వేరే వాళ్ళ అంటే అతను వాళ్ళ అన్న అంట నాకు చెప్పాడు. ఆ రికార్డింగ్ ఉంది, వినిపించమంటే నేను వినిపిస్తాను. వాళ్ళ కడపలో ఉంటారు. అంటే ఇంకొక వాళ్ళ అమ్మాయి వాళ్ళ అన్న, రేణు అనే అమ్మాయి వాళ్ళ అన్న. యాక్చువల్గా నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, మొన్న ప్రెస్ ముందుకు వచ్చి ఆ అమ్మాయి ఇలాంటిది అలా ఇలా అని చెప్పి రాంగ్ ఎలిగేషన్స్ అన్నీ చెప్పాడు. నాకు రాంగ్ ఎలిగేషన్స్ పెట్టాడు కాబట్టి దాని తప్పు మా ఫ్యామిలీ ఒక వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, ఐ బిలాంగ్ టు నైస్ ఫ్యామిలీ అని చెప్పి విత్ ఎవిడెన్స్తో పాటు నేను ఇక్కడ రావడం జరిగింది. సో అతను డ్రింక్ చేయనని చెప్పి ఒకటి, నేను పెళ్ళి అని తెలిసి కూడా నన్ను పెళ్లి చేసుకుంది ఆ అమ్మాయి అని చెప్పి అని అన్నాడు కదా, అదొకటి. ఇంకా మేము టార్చర్ పెట్టామని అన్నాను కదా, మేము టార్చర్ పెడితే మొన్న January 12th వరకు మా ఇంట్లోనే ఉన్నాడు, మాతోనే ఉన్నాడు. వెళ్ళేటప్పుడు రాసిన లెటర్ ఏంటిదంటే, జోహా ఇస్ ఇన్ ట్రబుల్, ఐ విల్ బీ బ్యాక్ ఇన్ 15 days, ట్రస్ట్ మీ అని చెప్పి రాసి వెళ్ళాడు. సో ఎన్ని రోజులు వాడు ఏంటంటే అతను నాకు అంటే మనం చంపేస్తారు అది ఇది ఇది నేను ఏదైనా బయటకు చెప్తాను అని చెప్పి వాళ్ళ తమ్ముళ్ళు ఎప్పుడు నా 24/7 నాతో ఉండేవాళ్ళు, నా పక్క నుంచే వాడు. అండ్ ఇంకా అవును సార్, జరిగింది. డిసెంబర్లో గుల్బర్గాలో కాజా నవాజ్ అని ఒక దర్గా ఉంది, అక్కడ తీసుకెళ్లారు సార్ నన్ను డిసెంబర్లో. అవును చేశారు సార్. యాక్చువల్గా ఇంట్లోనే అక్టోబర్లోనే ఇంట్లో వాళ్ళు కల్మా అని ఒకటి, అది ఖురాన్లో కొన్ని ఫ్రేజెస్ ఉంటాయి అవి చదివించాడు, నమాజ్ చదివించేవాళ్ళు, బీఫ్ ఒకటి తినిపించాడు. నేను చదవనంటే కొట్టేవాళ్ళు సార్ వాళ్ళు. అవును మ్యామ్. అతను ఫస్ట్ హిందూలాగా మారడం చెప్పాడు సార్, అండ్ దాని తర్వాత నన్ను ముస్లింలో కన్వర్ట్ అవ్వాలి అని ఫోర్స్ చేశారు. ఈవెన్ వాళ్ళ మదర్, వాళ్ళ అక్క అనిన మాటలు ఎలాంటిదంటే, ఒకవేళ నవాజ్ వాళ్ళ దాంట్లో తలాక్ అని 3 సార్లు అంటే డివోర్స్ అయిపోతుంది అని చెప్పి అని అన్నారు. అండ్ వాళ్ళ అక్క నింది, ఒకవేళ నవాజ్ నీకు డివోర్స్ ఇచ్చిన తర్వాత నువ్వే మా ఫ్యామిలీలో వేరే వాళ్ళ దగ్గరికి పంపిస్తామని చెప్పి మాట్లాడారు సార్ నాతోటి. వాళ్ళ అక్క మాట్లాడింది, వాళ్ళ అమ్మ వచ్చి కల్మా చదివించింది ఆ రోజు వచ్చిన రోజు హైదరాబాద్కి. అండ్ అతనితో పాటు వాళ్ళ తమ్ముడు ఒకళ్ళు వచ్చారు, మునావర్ ఉన్నాడు ఆ రోజు, మిగతా 2-3 కూడా వచ్చారు. అవును సార్. యాక్చువల్గా నెల్లూరు అడ్రస్ పెడతానని చెప్పి పెట్టాడు అతను. నెల్లూరు అడ్రస్ ఆధార్ కార్డ్ దాంట్లో నవాజ్ అనే ఉంది. బేగంపేట అడ్రస్ చేంజ్ అయిన తర్వాత నవదుర్గలా మార్చుకుంటానని చెప్పాడు. అండ్ నాకేంటి బేగంపేటకి అడ్రస్ మారిపోయింది, పేరు మారడానికి ఇంకా టైం పడుతుంది అని చెప్పి చెప్పాడు. అది మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు అని అతను చెప్పాడు సార్. ఇప్పుడు ఏదైనా 15 daysలో చేంజ్ అవుతుంది అని చెప్పి అని అన్నారు నాతోటి. అండ్ నెల్లూరు అడ్రస్దే కావాలి పర్టికులర్గా అని చెప్పడంతో అది నెల్లూరు అడ్రస్ది పెట్టానని చెప్పి అని అన్నారు సార్. ఇంకా మా శంషాబాద్లో ఒక ప్లాట్ ఉంది మాకు నందిగ్రామంలో, దానికి పేపర్స్ లేవు యాక్చువల్గా. ఆ పేపర్స్ కూడా మేము చేయించుకుంటాము, పేపర్స్ లేకపోయినా అమ్మేయచ్చు అని చెప్పి వాళ్ళకి ఫస్ట్ ఎవరో అతనికి అమ్మాడు. దాని తర్వాత ఆ ల్యాండ్ నుంచి మాకెంత 16.5 ఆఫర్ ఇచ్చారంట వాళ్ళు. దాంట్లో మా మమ్మీకి 3 to 4 lakhs ఇచ్చాడు, మిగతా అంతా అతనే తీసుకున్నాడు సార్. అండ్ మా గోల్డ్ ముత్తూరులో పెట్టేశాడు, స్టిల్ ఇంకా ముత్తూరులోనే ఉంది. మా దగ్గర నుంచి 15 lakhs వరకు క్యాష్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయ్యింది. అండ్ లోన్స్ తీసుకున్నారు నా పేరు మీద. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని
ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.